దివ్య పూజబలి మధ్య పూజా సమయంలో గంటలు బెల్స్ ఎందుకు మ్రోగిస్తారు? మంచి ప్రశ్న. గంటలు మ్రోగినప్పుడు మనము సంపూర్ణ మనసుతో, నిండైన భక్తితో, దివ్యబలి పూజలో అత్యంత పవిత్రమైన క్షణమైన కన్సెక్రేషన్ వైపు మన మనసులను మలచాలి అని ఉద్దేశించబడింది. అంటే అప్పము, ద్రాక్షారసము, ప్రభువైన యేసుక్రీస్తు శరీరం మరియు రక్తముగా మారే పవిత్ర సమయము, ట్రాన్సబ్స్టెన్షియేషన్. చారిత్రాత్మకంగా చూస్తే కేవలం ఆ పీఠం దగ్గర ఉన్న చిన్న గంటలు మాత్రమే కాక, కొన్నిసార్లు చర్చిపై గోపురంలో ఉన్న పెద్ద గంటలను కూడా మ్రోగించేవారు. దీనివల్ల దేవాలయం బయట ఉన్న ప్రజలకు క్రీస్తు ఇప్పుడు బాలిపీఠంపై నిజముగా వేంచేసి ఉన్నారని తెలియజేయడం జరిగేది. అప్పుడు ఆ బయట ఉన్నవారు కూడా నిలబడి ప్రార్థించడానికి ఆహ్వానించబడేవారు. ఈ విధంగా దివ్య బలిపూజ ప్రార్థన దేవాలయం గోడలకే పరిమితం కాకుండా మొత్తం ఊరు లేదా గ్రామాన్ని ఒకే ప్రార్థనలో ఏకం చేసే విధంగా విస్తరించబడేది. దివ్య బలిపూజ అనేది అంతరార్థం లేని ప్రక్రియ కాదు. అందులో ప్రతి క్షణంలోనూ అర్థభరితమైన జీవమయమైన ఆరాధనగా ఉన్నది.